మీనాక్షి గది ముందు ఈ రోజు నుంచి ఈ భాగం వీరిద్దరి ఇటువైపు ఇదే నియమం మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. బోలా శంకర నా మీద దయచూపు తండ్రి. నేను వీళ్ళెవరో పడకూడదు. అత్తయ్య గారు పూజ చేసేందుకు అవకాశం ఇవ్వరు. నాకు తెలుసు నేను ఇప్పుడు అందరితో కలిసి పూజ చేయలేను. ఆయన దూరం పూజ చేయొచ్చు కదా. అంతే అన్ని చూసుకుంటాడు. అలాగే అమ్మాయి మీనాక్షి, వచ్చే వారం నుండి పిల్లలకు పరీక్షలు మొదలవుతున్నాయి. పూజ పూర్తి కాగానే వెళ్లి పిల్లల్ని లేపు. ఉదయాన్నే చదివేవి మా ఇంట్లో బాగా గుర్తుండిపోతాయి. అలాగే నడెత్తగారు. ఓ బోలా శంకర, నాకు మా వాళ్ళ మనసులు గెలిచే శక్తిని ప్రసాదించు తండ్రి. మళ్ళీ నేను మా వాళ్లతో కలిసిపోవాలి. వీళ్ళలో ఎవరైనా నన్ను చూసేలోగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లవ్లీ నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా, ఎట్టి పరిస్థితిలో మా భాగంలోకి రాకూడదని. అయినా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? అత్తయ్య గారు, నేను బోలా శంకరుణ్ణి నా తప్పులు క్షమించమని కోరడానికి వచ్చాను. నువ్వు ఈ ఇంటి నియమ నిబంధనలు అతిక్రమించావు. ఇక ఇప్పుడు బోళాశంకరుడు పేరు చెప్పి నువ్వు అత్తగారిని బోల్తా కొట్టిస్తున్నావా? అయినా నీ ఆలోచన శక్తిని మెచ్చుకోక తప్పదు లవ్లీ. ఎందుకంటే అత్తగారు నిన్ను దేవుడి పూజ చెయ్యొద్దని చెప్పారని నీకు తెలుసు. అసలు నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అత్తగారి నిర్ణయాన్ని కాదని వస్తావా? ఒక్కటి మాత్రం నిజం లవ్లీ, నువ్వు నీ పంతాన్ని నెగ్గించుకునేందుకు నువ్వే పనైనా చేయడానికి తెగిస్తావు. గౌరీ,
పొద్దు పొద్దునే పరాయి వాళ్ళతో గొడవపడి మనం ఈ రోజంతా ఇబ్బంది పడ్డం ఎందుకు? వెళ్ళండి. ఇక మీరు మీ పనులు చూసుకోండి. అలాగే అత్తయ్య. లవ్లీ, ఇప్పుడు నువ్వు చేసింది దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అవుతుంది కదా. ఇలా అతి తెలివి వేషాలు ఎందుకు వేస్తున్నావు? అక్క, అత్తయ్య గారి మనసులో చోటు సంపాదించడం అసాధ్యమని అనుకుంటున్నారా? నేను ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలంటారా? కానీ అక్క, మీరే చూశారు కదా, గౌరీ అక్క నా మీద కోపడుతున్నప్పుడు ఆవిడ మాటల్ని అత్తయ్య గారి మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనివల్ల తెలిసిందేంటంటే ఆవిడ మనసులో ఏదో మూల నా మీద ఇష్టం ఉంది. అవును. భగవంతుడా, లవ్లీ కోరుకున్నట్టే అత్తగారు తన్ను అంగీకరించాలి. కిట్టు, ఏంటిది? ఇంత పొద్దున్నే టీవీ పెట్టుకొని కూర్చున్నావేంటి? అది అమ్మగారు గాడ్ ప్రామిస్. ఈ కిట్టు గారు ఉదయాన్నే లేచి టీవీ చూస్తూ యోగాసనాలు వేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే యోగాసనాలు వేస్తే ఆరోగ్యం పర్ఫెక్ట్ గా అవుతుందనండి. దీనికన్నా నువ్వు బయటకు వెళ్లి వాకింగ్ చేస్తే ఆరోగ్యం అంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. నిజమా? అదీ కాక ఈ టీవీలో ఛానల్స్ రావు. నేను కేబుల్ కట్ చేయించాను. అది అమ్మగారు, ఒకవేళ మీరు కేబుల్ కట్ చేయిస్తే నాన్నగారు ఉదయాన్నే లేచి న్యూస్ ఎలా చూస్తారు? ఆయన గురించి నువ్వేం బాధపడకు. ఇంట్లోకి పేపర్ వస్తుంది కదా, దాన్ని చూసి తెలుసుకుంటారు. అదీ కాక రేట్లు మండిపోతున్న ఈ రోజుల్లో అనవసర ఖర్చులు తగ్గించుకుంటేనే బాగుంటుంది. పైగా పిల్లల పరీక్షలు కూడా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ చదువుల మీద దృష్టి పెట్టాలి. అలాగే మనం వాళ్ళ మీద. అది అత్తగారండి, నేనండి పిల్లల్ని లేపేందుకు పైకి వెళ్తున్నానండి. అత్తయ్య గారు, మీరు పిల్లల గురించి ఎలాంటి బెంగ పెట్టుకోకండి. నేను పడుకోబోయే ముందు పాలల్లో బాదం పప్పు నానేసి ఉంచుతాను. ఏమంటారు? అలాగే కానివ్వు. గౌరక్క, మీరు అత్తగారిని ఎంత బాగా అర్థం చేసుకున్నారు. ఆవిడ నోట మాట రాకముందే మనసులోని భావాలను అర్థం చేసుకుంటారు. 2 1s are 2 or 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. ఏ అను, ఎందుకలా చూస్తున్నావు? 2 6 are 8, 2 6 are 12. ఉల్లిపాయలు వేశాను. ఇప్పుడేం చేయాలి? చిన్న మంటలో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనా? ఓకే. సరే, ఇక మీరంతా ఈ టేబుల్స్ అన్ని గట్టి గట్టిగా చెప్పాలి. అర్థమైందా? ఈ అరుపులు నాకు కూడా వినిపిస్తున్నాయి. అది సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
బాయ్. ఈ చప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు స్టవ్ ఆఫ్ చేస్తాను, లేదంటే కూర మాడిపోతుంది. చేతులు దించండి. ఏ ఏ, ఎందుకు అంత గట్టిగా అరుస్తారు? ఏ మిమ్మల్ని ఆపండి. చేతులు దించండి. ఏయ్, చేతులు దించండి. ఎందుకు చెవులు మూసుకుంటున్నారు? ఆ? లేదు చిన్నమ్మ, ఊరికే. అరే నిజం చెప్పండి, ఎందుకు మూసుకున్నారు? అమ్మా అదేంటంటే మాకు బాగా చలి పుడుతుంది, అందుకే చేతులు రుద్దుకొని చెవులకు పెట్టుకున్నా. ఏయ్ మొండి వెదవా, నువ్వు అసలు నోరు తెరవకు, లేదంటే 2 చెంపలు వాయిస్తాను. కట్టుకథలు చెప్పమంటే తక్కువ చెప్పేస్తావు, అస్సలు ఆలోచించవు. సరే సరే, ఇక మీరంతా చదువు మీద శ్రద్ధ పెట్టండి. మీనాక్షి పెద్దమ్మ లవ్లీ చిన్నవలాగా చదివించవా? నా కళ్ళనే బాగుంది. ఈ పిల్లలు ఇప్పుడు కూడా నన్ను ఎంతగా మిస్ అవుతున్నారు. దగ్గరుండి కూడా వెళ్ళలేకపోతున్నాను. అయ్యయ్యో, ఈ పిల్లలున్నారే పాపం, పిల్లలదేం తప్పుంది? అర్థమైంది. ఇప్పుడు మనమంతా సరదా సరదాగా చదువుకుందాం, సరేనా? లవ్లీ చిన్నమ్మ పాటలు పాడుతూ చదివిస్తుంది. పాటలు పాడుతున్నా? అలాగే. ఎలా? అర్థమైంది. 2 1s are 2, హై. 2 2s are 4, హై. 2 3s are 6, 2 4s are 8, hey, hey. 2 5s are 8, 2 5s are 10, hey. 2 6 అమ్మాయి మీనాక్షి, బాలగోపాల, మీనాక్షిని అత్తగారి నుంచి రక్షించు. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేమనుకుంటున్నానంటే, ఈ పిల్లల కన్నా ముందు నిన్ను స్కూల్లో చేర్పిస్తే బాగుంటుందని. అలాగే మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ పరీక్షల్లో 70% కన్నా తక్కువ వస్తే నా నుంచి మిమ్మల్ని ఎవరు తప్పించలేరు. సరే, ఇక శ్రద్ధగా చదవండి. పిల్లలు, మీరు నాతో ఎందుకు ఆడుకున్నారు? చూసారుగా, అత్తగారు కోపంతో ఎన్ని మాటలు అన్నారు. కానీ చిన్నమ్మ, లవ్లీ చిన్నమ్మ లాగా పాటలు చెప్తేనే మాకు అర్థమవుతాయి. అవునమ్మా, మాకు లవ్లీ చిన్నమ్మ ఏది చెప్పినా బాగా గుర్తుంటుంది. మాకు లవ్లీ చిన్నమ్మ బాగా గుర్తొస్తుంది. అవును చిన్నమ్మ. ఏయ్ ఏ అను, నాకు కూడా తనతోనే ఉండాలనుంది. ఆయన చూడండి, మీరు అత్తగారితో తిట్లు తినకూడదు అనుకుంటే నేను చెప్పినట్టు వినండి. అదే, మీరు చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. అలాగే మీరెవరూ కూడా ఈ చోటు నుంచి కదలకూడదు. అమ్మా 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 అరే ఏంట్రా? అమ్మా, నా కోసం మీరు వెళ్ళిన ఈ స్వెటర్ ఉందే, ఇది నాకు కరెక్ట్ గా సూట్ అవడమే కాదు, నాకు చాలా లక్కీది కూడా. దీన్ని వేసుకుని నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఐ లవ్ యు మా. అది ఎందుకంటే దీని ప్రతి ఒక్క అల్లికలో మీ అమ్మ మమత, ఆశీర్వాదం దాగున్నాయి కార్తీక్. అత్తయ్య గారు, పిల్లల కోసం స్వెటర్లు అవి తీసిపెట్టమన్నారు కదా, అవన్నీ తీసిపెట్టాను. పిల్లల స్వెటర్లన్నీ బాగా చిన్నగా అయిపోయినాయి అత్తయ్య గారు. నేనేమనుకుంటున్నానంటే, ఈసారి మనం రెడీమేడ్ స్వెటర్లు ఏం కొనొద్దు, ఉన్ని తీసుకుని మనమే అల్లుకుందాం. అవే మన్నికగా ఉంటాయి, చాలా రోజులు కూడా వస్తాయి. బాయ్.
అమ్మాయి గౌరీ, అత్తయ్య, గుర్తుంచుకో, లవ్లీ కార్తీక్లకు సంబంధించిన ఎలాంటి వస్తువులు ఈ ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మన బాధ్యత ప్రకారం వాళ్ళ వస్తువులన్నింటినీ మనమే తిరిగిచ్చేయాలి. వాళ్ళు బాధ్యతారహితంగా ఉన్నా మనం ఉండకూడదు కదా. మీరంతగా ఇబ్బంది పడకండి అత్తయ్య గారు. ఈ బాధ్యతని నేను జాగ్రత్తగా పూర్తి చేస్తాను. అలాగే గౌరీ, మీనాక్షి ప్రియులను రెడీ అవ్వమని చెప్పు. మేం బజార్కు వెళ్ళాలి. అలాగే అత్తయ్య. ఇప్పుడు ఎలాగైనా సరే నేను అందరి మనసుల్లో తిరిగి స్థానాన్ని సంపాదిస్తాను. దీనికోసం ఎంత కష్టమైన పనైనా భరిస్తాను. ఏంటిది? నేను అలా కాస్త పాలు తీసుకురావడానికి వెళ్ళానో లేదో ఇలా అందరూ అడ్డం పడ్డారే. ఏయ్ ముని, అమ్మా ముని, లేరా? రే లక్కీ, లే. ఏ నా బంగారాను, నా చిట్టి, నా పొట్టి, త్వరగా లే. ఏ మీకెలా ఎలా నిద్రొస్తుంది? ఇంకా ఎంత చదువుకోవాల్సింది? అప్పుడే పడుకున్నారా? చదివి చదివి అలసిపోయి పడుకున్నాం. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? ఒకవేళ ఇప్పుడు లవ్లీ ఉండుంటే ఈ పనుల్లో నాకెంతో సాయంగా ఉండేది కదా. కానీ ఇప్పుడు ఇలా ఆలోచించడం వల్ల ఉపయోగం ఏముంది? మున్ని, లేమా. అను, ఏ లక్కీ, చూడండి నేను మీకోసం ఏం తెచ్చాను. ఎవరు ముందు నిద్రలేస్తారో వాళ్ళకి వేడి వేడి బాదం పాలు ఇస్తాను. వావ్! బాదం పాలా? త్వరగా ఇవ్వు, త్వరగా ఇవ్వు.